గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మనకు ఒక సామెత ఉంటుంది అనమాట. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అని. అలా నా ఇచ్చ గాక నాకేటి వెరపు. అదే అలా కొంతమందిని చూస్తే మనకు అనిపిస్తూ ఉంటుంది సార్. వేణుస్వామి వేణుస్వామి అంటే ఈ మనిషి ఎన్నిసార్లు అబాస్ పాలయ్యాడు. ఎన్నిసార్లు అంటే జాతకాలు ఒకప్పుడు సుమ గారి మీద కానీ లేకపోతే సమంత గారి మీద కానీ ఇలా కొంతమంది మీద ఆడవాళ్ళ మీద పిచ్చి పిచ్చి జాతకాలు చెప్పి నా నేను చెప్పటం నేను ముందే చెప్పాను వాళ్ళు కరెక్ట్ చేసుకోలేదు అందుకే ఆ జీవితాలు నాశనం అయిపోయింది అని చెప్పి ఒక నెగిటివ్ మైండ్ సెట్తో జనాల్ని భయపెట్టి పాపులారిటీ పెంచుకుందామని చూశాడు. అలాగే ఆయన తర్వాత ఇంకోటి పట్టుకుంది ఏంటంటే రాజకీయాలు. సో నేనేది చెప్తే అదే జరుగుతుంది. నా 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 నాలిక మచ్చలో ఉన్న నాలిక, నా నాలిక పవర్ అలాంటిది అని చెప్పి చాలా గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. అలాంటి ఆయన మనం చూసాం గత సంవత్సరంగా ఏది చెప్పినా తప్పే జరిగింది. ఒకటి కాదు పలు పలు సంఘటనలు జరిగినాయి. ప్రభాస్కి అసలు హిట్టే రాదన్నాడు. ఆయన హిట్ రాదన్నాక ప్రభాస్కి టక్క టక్క సూపర్ హిట్లు వచ్చినాయి. అలాగే కేటీహెచ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసలు అవ్వడన్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అలాగే సన్ రైజర్స్ ఎవరో క్రికెట్లో సూపర్ గెలిచేస్తుంది అన్నారు. వాళ్ళు పక్కన పడుకున్నారు. అలా ఏది చూసుకున్నా సరే ఆయన చెప్పింది ఏదైనా సరే రివర్స్ లో జరుగుతూ వచ్చిందనమాట. ఆయన బాగా చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈసారి పక్కా ముఖ్యమంత్రి అవబోతున్నాడు. రాసి పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతాడు. కూటమి కలవనండి, ఎవరైనా కలవనండి, ఎవరికి కూడా రాజయోగం లేదా, ఆయన ఒక్కడికే రాజయోగం అన్నట్టు. తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా 11 మంది వచ్చారు. సో ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి ఏంటంటే ఎంతసేపటికి ఏదైనా సరే కవర్ చేసుకొని ఎలాగోలా బతికేద్దాం అనే బాపత అనమాట. ఈయన ఇప్పుడు వచ్చి గొప్పగా ఏం చెప్తాడంటే సిబిఎన్ వర్షన్ 4 అయితే నేను వర్షన్ 5.0 అంటాడు. వేణుస్వామి 5.0. ఏం సార్ అసలు అంటే నీ వేణుస్వామి 5.0 కాదు, నువ్వు ఎన్ని వర్షన్లు పెట్టుకున్నా సరే నువ్వు ఏది చెప్పినా సరే దానికి రివర్స్లోనే జరుగుద్ది కాబట్టి ఆ నెగిటివ్ మైండ్ సెట్లోనే నేను చూస్తాం. అలాగే ఆయన చెప్పుకుంటుంది కూడా ఏంటంటే నాకు ఇది వెంకటేశ్వర స్వామి ఇచ్చిన గొప్పదనం అంట. ఈయన ఈయన ఏమి కోరుకోడంట, దేవుడికి ఇది ఏది మంచి జరిగితే అదే ఇవ్వండి అనుకుంటాడంట. సో నేను ఎన్ని మంచి జాతకాలు సంకల్పం చెప్పాను. చెబుతాను అంటే నేను వీడియో చూశానులేండి. ఆ, అందరూ చెప్పే సంకల్పం వేరు, నేను చెప్పే సంకల్పం వేరు అన్నాడు. అవును. ఆ, సంకల్పం మరి శాస్త్రంలో ఉన్న సంకల్పం చదువుతారా లేకపోతే ఎవరికి వాళ్ళు సంకల్పం చెప్పుకుంటారా నాకు తెలియదు. అదే. అది కూడా ఈ సంకల్పం ఏం చెప్పేది వేరంట. అవును ఈయనకి. అందుకని ఈయనకి వెంకటేశ్వర స్వామి ఈయనకి స్పెషల్ గా ఇచ్చాడు. ఉమ్, ఆ ఇప్పుడు నువ్వు అన్ని నువ్వు చెప్పినవన్నీ జరుగుతుంటే నిన్నెవరు ట్రోలింగ్ చేస్తారు? ఉమ్. నువ్వు ఎలా అది పాపులర్ అవుతావు? అందుకే నువ్వు అవ్వవు ట్రోలింగ్ కదా. ట్రోలింగ్ అందుకని అవ్వట్లేదని పాపులర్ చేయడానికి వెంకటేశ్వర స్వామి అలా చేయించాడంట. వరుసగా ఉమ్, ఫ్లాపులు చేసేస్తే ఆహా, భయంకరమైన ట్రోలింగ్ అయితే ఉమ్, ఈ రోజుకి వేణుస్వామి అని అంటే తెలియనోడు లేకుండా పోయాడు ఆంధ్ర రాష్ట్రం మా రెండు ఉన్న తెలుగు రాష్ట్రాల్లో అన్నట్టుగా నిన్న వీడియోలో ఒక సారాంశం ఆయన చెప్పింది. ఉమ్, ఆ ట్రోలింగ్ అవటం అనేది ఇప్పుడు నెగిటివ్ పబ్లిసిటీలో పాజిటివ్ పబ్లిసిటీ, నెగిటివ్ పబ్లిసిటీ అని రెండు ఉంటాయి. నెగిటివ్ పబ్లిసిటీని ఎక్కువగా ఎవరు చేసుకోరు. ఒక్కోసారి కాంపిటీషన్ ఉన్నప్పుడు ఏం చేస్తారని అంటే ఆ పక్క ప్రోడక్ట్ ని, ఆ కలర్ గాని ఆ మోడల్ గాని తీసుకొని వీళ్ళ దాంతో పోలుస్తూ అది ఉత్తి డమ్మి ఇది మాత్రం టాప్ అని చెప్పుకుంటారు. అప్పుడు వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళు కూడా అదే పని చేస్తారు. ఇలా కొట్టుకొని 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 ఒక చోట ఇద్దరు మానేస్తారు. ఎందుకు మానేస్తారు? ఇద్దరు ఇది ఎక్కువ కాలం ప్రొలాంగ్ చేస్తే ఈ రెండింటిని వదిలేసి మూడో వాడు వస్తాడండి. ఇప్పుడు వేణుస్వామి పరిస్థితి అంతే అయింది. ఇతను చెప్పినవన్నీ చెప్పి ఒకప్పుడేమో నేను చెప్పిన ఖచ్చితంగా రైట్ అయినాయి అని చెప్పి టీవీల నిండా తిరిగి బాబు గోగినేని లాంటి వాళ్ళందరితో గొడవ పెట్టుకున్నాడు. ఆ రోజు ఇక నేను జాతకం చెప్పనన్నాడు. అన్నాడు ఊరుకోలేదే, మళ్ళీ చెప్పాడుగా. ఎవరు చెప్పమన్నాడు నిన్ను? ఆ రోజే తప్పు అయింది, ఈ రోజు కొత్తగా అయ్యేది కాదు. బాబు గోగినేని అప్పుడే చెప్పాడు. అప్పుడే పెద్ద గొడవ అయింది. నేను జాతకం చెప్పని మానేస్తున్నాను అన్నాడు, మళ్ళీ వచ్చి చెప్పాడు. సరే అది చెప్పిన తర్వాత ఎవరి మీద చెబుతున్నాడు, ఎందుకు చెబుతున్నాడు? వాళ్ళు అడిగారు నేను చెప్పమని. ఇప్పుడు ప్రభాస్ అడిగాడా నేను, వేణుస్వామి నాకు సినిమా హిట్ అవుతుందా రాదా అని? నిన్నెవడు అడిగాడు? రేవంత్ రెడ్డి నేను గెలుస్తానా గెలవదని నిన్ను అడిగాడు? అడగలేదు కదా. ఈ సెలబ్రిటీలను అందరినీ తోక చుక్కలకి వెనక తోక ఉంటది, ఆ తోక పుట్టుకొని తారాజువ్వలాగా మనం పైకి వెళ్ళిపోవచ్చు అని ఒక దిక్కుమాలిన మైండ్ సెట్ తోటి వీళ్ళందరూ తయారవుతారు. ఇప్పుడు అతను మళ్ళీ తిరిగి ఇప్పుడు వీడియో చేయటం అతనికి అవసరం. ఎందుకంటే అతనికి ఇక మళ్ళీ బేరాలు ఉండవు. ఇప్పుడు మళ్ళీ ఫైల్లోకి రావాలి అని అంటే గనుక మళ్ళీ ఏదో ఒక
మేష- ఒక ఇది పెట్టుకొని మళ్ళీ ప్రజల ముందు జనాల ముందు కనపడతా ఉన్నాడు అనుకోండి, జనాలు చాలా ఆ వాళ్ళు ఏం చెప్పాలి అని అంటే, ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంటదంటే, వాళ్ళు దేన్నైనా సరే చాలా తక్కువ స్పాన్ మాత్రమే ఎంటర్టైన్ చేస్తారు. అది ఏదర్ గుడ్ ఆర్ బ్యాడ్. ది ఇతను చెప్పిన దాన్ని మర్చిపోవటానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. కాకపోతే ప్రతిసారి అలాంటిదే చేస్తూ ఉంటే ఆర్జీవీ లాగా దెబ్బతింటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను బౌన్స్ బ్యాక్ అయ్యి వస్తానని ఇతను మళ్ళీ వీడియోలు చేస్తున్నాడు, కానీ ఇతనికి ఆ అవకాశం లేదు ఇంకా. మళ్ళీ ఏం చెప్పినా సరే, ఎంత పెద్ద మైక్ టైసన్ ఎంత మందిని కొట్టి ఓడించాడండి. అతను ఇక ఒక్క మ్యాచ్ లో ఓడిపోగానే ఆండ నుంచి వరుసగా అందరూ మైక్ టైసన్ కొట్టడం మొదలు పెట్టారు. ఎందుకంటే అతని వీక్ పాయింట్ ఏదని తెలిసిపోయింది. ఆ మ్యాచ్ ని చూసి అబ్జర్వ్ చేసినప్పుడు ఏ పాయింట్ దగ్గర మైక్ టైసన్ పడిపోయాడో కరెక్ట్ గా అందరూ అబ్జర్వ్ చేయటం మొదలు పెట్టారు. అతను విన్నింగ్ స్టేటస్ లో ఉన్నప్పుడు ఏంటంటే, అతను ఎలా పంచ్ చేస్తున్నాడు, దాని నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అని డిఫెండ్ చేసుకునే మోడ్ లోనే అందరూ ఆలోచిస్తారు కాబట్టి అంత ఎక్కువ విజయాలు సాధించడం వీలవుతుంది. ఎవరైనా ఒకడు జాగ్రత్తగా అతనికి ఉన్న టాలెంట్ మొత్తం ఉపయోగించి అలాంటి వాడిని మైక్ టైసన్ లాంటి వాడిని కొట్టారంటే, అక్కడ వీక్ పాయింట్ పట్టేస్తారు ప్రజలు. అలాంటి వీక్ పాయింట్ ఈ వేణుస్వామికి పట్టేశారు అందరు. ఇతను కేవలం కేవలం పబ్లిసిటీ కోసమే ఈ దిక్కుమాలిన దరిద్రపు చండాల పనులన్నీ చేస్తుంటాడు. దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డికి అమ్ముడుపోయాడు. లాస్ట్ ఎలక్షన్స్ లో చూశారంటే, కొంతమంది న్యూట్రల్ పేరుతోటి ఉన్న యూట్యూబర్స్ ని, కొంతమంది ఆస్ట్రాలజర్స్ ని, ఇలాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ఎక్కువగా పెంచి పోషించాడు లాస్ట్ 6 మంత్స్ స్పెల్ లో. ఇదంతటి కారణం అదే. కొంతమంది అనలిస్టుల్ని, ఏది అటువైపు ఉన్న అంటే ఆ అపోజిషన్ లో ఉన్న అనలిస్టుల్ని సైతం కూడా కొనేశారు. అమ్ముడు పోయే వాళ్ళు ఉన్నాళ్ళని చూసి, ఎంత రేటు కనుక్కొని రా, మన దగ్గర మంచి అవును డబ్బులు సార్. ఉన్నాయి అని చెప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. మందు డబ్బులు బోల్డ్ అని ఉన్నాయి మన దగ్గర. ఆ కొనేశారు. ఇలాంటి వాళ్ళందరినీ కొనేశారు. వీళ్ళకేంది ఫ్లూక్ లో ఒక మాట చెబుతారు, తగిలింది అనుకోండి. అదే వాళ్ళు పెద్ద ఆ తిరణాల్లో ఆ ఎర్రచీర కట్టుకుంది మా ఆవిడే అని అంటే, అక్కడ ఎర్రచీర కట్టుకుని ఎంతమంది వస్తారు. అలాగనే ఉంటది వీళ్ళ పరిస్థితి కూడా. ఏదో ఒక రాయి వేస్తారు. శాస్త్రం తెలిసిన వాడైతే ఖచ్చితంగా నేను చెబుతున్నాను, నేను చెప్పే సంకల్పం వేరుంటుంది అని ఎవడు ఆ మాట మాట్లాడు. సంకల్పం ఒకటే ఉంటుంది. ఏముంటుంది అదే ఉంటుంది. అది ఏ దైవాన్ని బట్టి ఆ దైవం పేరుతోటి మారొచ్చేమో గాని, నేను చెప్పే సంకల్పం వేరు, నా గురించి నేను ఎప్పుడు అడుక్కోనంటే, నా గురించి కాదు అదే. నువ్వు ఖచ్చితంగా ఏం మాట మాట్లాడేటది చెప్పమంటారా? ఉమ్. ఆటోలు వెనకాల రాస్తారు చూడండి, అవును. అందరూ బాగుండాలి, అందులో మనం అందులో నేను ఉండాలి అని. ఉండాలి. ఆ. ఆ అలాంటి దిక్కుమాలిన మాటలు ఏదో శాస్త్రం పేరుతో చెబుతున్నాడు, సంకల్పం ఇది అది అని. ఏ శాస్త్రం ఎంత చదివావు, ఏం చదివావు, ఒకసారి మీ పరిజ్ఞానం మొత్తాన్ని ఒక వీడియో చేసి చూద్దాం వేణుస్వామి. నేను పలానా శాస్త్రం చదివాను, అందులో ఇదిగో నాకు ఇది వచ్చింది. నేను పలానా శాస్త్రం చదివాను, అందులో నాకు ఇది వచ్చింది. జ్యోతిష్యం నాకు ఇదిగో ఈ విధంగా వచ్చింది అని నువ్వు అతను చదివిన శాస్త్రాలన్నిటినీ బయట పెట్టమని చెప్పండి, చూద్దాం ఒకసారి. ఆ ఆ శాస్త్రాలు మనకు దొరకనివి ఏం కాదు కదా. భారతదేశంలో ప్రతిదీ అవైలబిలిటీ ఉంది. అవైలబిలిటీ ఉంది కాబట్టేనేగా అతను చదవగలిగేది. ఏ శాస్త్రం చదివాడో చెబితే దాన్ని బట్టి అతని పరిజ్ఞానం ఏంటో చెప్పొచ్చు. అతను చదివిన శాస్త్రం ఒకటే: మాయ, బ్లఫ్, మోసం, కాన్ఫిడెంట్ దగ. గా కాన్ఫిడెంట్ గా అబద్ధం చెప్పగలగటం. కాన్ఫిడెంట్ గా అబద్ధం చెప్పగలగటం. ఉహు. ఇది ఒక పెద్ద క్రిమినల్ తప్ప చేయలేని పని అది. అవును. ఆ అబద్ధం చెప్పటం అంత ఈజీ కాదు, ఎవడి వల్ల కాదది. అందున జరగదు అని తెలిసిన దాన్ని కూడా అబద్ధం చెప్పాలంటే ఇంకా గట్స్ ఉండాలి. అవి ఉన్నాయి కాబట్టి బతికిపోయారు వీళ్ళందరూ. అవి ఉహు. ఉన్నాయి కాబట్టి ఈ సెలబ్రిటీ స్టేటస్ లో ఇక్కడ కూర్చొని వీడియోలు చేస్తున్నారు. అందుకే అవి ఇంకా ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అయినా వీళ్ళని పిలిచి డబ్బులు ఇచ్చాడు. అవును. లేకపోతే కుస్కీ వాళ్ళందరిని పట్టించుకుంటారు జగన్మోహన్ రెడ్డి. ఎంతమంది లేరండి. ఉహు. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1 కోటి మంది
ఆస్ట్రాలజర్స్ ఉంటారా? అవును. గంటకి ఇద్దరు ఉన్నారండి. ఉహుం, వాళ్ళందరిది కాకుండా వేణుస్వామిని ఎందుకు తీసుకొచ్చాడనంటే ఇతనుకున్న టాలెంట్. ఉహుం, ఎంత పెద్ద అబద్ధాన్నైనా సరే, జరిగిన ఎంత పెద్ద ఘోరాన్నైనా సరే, ఇప్పుడు ఏదో ఒకటి పెట్టి వెంకటేశ్వర స్వామి మీద నెట్టడానికి వచ్చాడు చూడండి. ఉహుం, నువ్వెప్పుడు పైకి వస్తావురా, నిన్ను నేను పైకి తేదలుచుకున్నాను అని దేవుడు ఆ పని చేశాడు అని అంటే సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. ఉహుం. ఈ మాట ఆ రోజు చెప్పలేదే వెంకటేశ్వర స్వామి నా చేత ఇదిగో ఇలా చెప్పించాడు, అందుకే ఇది నిజమైందని చెప్పలా. ఆ ఆ రోజు నా రోజంతా నాలుక మీద మచ్చుంది, నేను నా పరిజ్ఞానం చూడండి అన్నావు. ఆ రోజు నా ప్రతిభ, ఈ రోజు వెంకటేశ్వర స్వామి మహిమ. ఆ, ఉమ్, మహిమ. ఎందుకు ఈ మాటలన్నీ? అసలు వీళ్ళందరినీ ఏం చేయాలో కూడా తెలియదండి. ఉమ్, ఇప్పుడు చక్కకి చెడలు పట్టింది అనుకోండి, ఉమ్, కిరసనాయలు పోస్తాం. అవి దానికి తట్టుకోలేక మళమళ మాడిపోతాయి. అసలు ఇల్లే చెదలు పట్టింది అనుకోండి, ఇంటిని కాల్చేస్తాం. కానీ వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? వీళ్ళని ఏం చేయాలి? ఈ చెదల్ని ఏం చేయాలి? స- ఈ ఈ ఈ సంఘానికి పట్టిన చెదల్ని ఏం చేయాలి? ఏం చేయలేం. వదిలేయటం తప్ప ఏం చేయలేకపోతున్నాం. అవును. దాన్ని ఒక్కదాన్ని ఆసరాగా తీసుకుంటారు. ఎందుకంటే చట్టం అందరికీ చట్టం ఎంత ఎంత మోసగాడైనా సరే, ఎంత దగాకోరైనా సరే, చట్టం అతనికి కూడా సమానంగానే చూస్తుంది. ఆ ఒక్క విషయంలో బతికిపోతున్నారు వీళ్ళందరూ. చట్టాన్ని అడ్డం పెట్టుకొని తప్పించుకోవటమే. లేకపోతే చెప్పు తీసుకుంటే వాళ్ళు ఎప్పుడో ఎవరో ఒకళ్ళు. అవును. చాలా పెద్ద పెద్ద వాళ్ళకే అలాంటి అవమానాలు జరిగాయి. నువ్వెంత పుస్కి? ఖచ్చితంగా చెప్పు చూద్దాం ఈ రోజున. వెంకటేశ్వర స్వామి తోటి నువ్వేం సంకల్పం చెబుతావు, ఆ సంకల్పాన్ని చెప్పు, వీడియోలో చెప్పు. ఏదో నేను చెప్పే సంకల్పం వేరన్నావే, ఆ సంకల్పం ఏమిటి చెప్పు. అప్పుడు చూద్దాం మనం. ఆటో వెనకమాల ఉండే కొటేషన్లు చెప్పమాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని. ఆ, మేము ఏదో ఒక అలాగే సార్. సినిమా చేసాంలేండి. ఆ సినిమాలో ఆ, అన్ని చూశాడు కానీ హీరో కామెడీ చెప్పకరా చేయటం చెడే. కోసం ఆ, ఆ హీరో కామెడీ చేయటం కోసం ఇలాంటి వాటి అన్నిటిని ఆడకొచ్చి ఉమ్, దేవుడికి దండం పెడతా, అయ్యా అందరూ బాగుండాలి, అందులో నేనే టాప్ లో ఉండాలి. వీడి ఉమ్, ఫ్రెండ్ ఇంకోడు ఉంటాడు. ఉమ్, ఆ అందులో నేనే టాప్ లో ఉండాలి, వాడు ఉమ్, మాత్రం లాస్ట్ లో ఉండాలి. ఉమ్, ఉన్న కోరికలేని చెబుతాడు. మరి అది సంకల్పమేగా. అదే. ఉమ్, ఎందుకు ఇలాంటి కొటేషన్స్ అన్ని? చెడపకురా చెడేవు. ఎందుకు ఇలాంటి మాటలన్నీ మాట్లాడుకోవటం? చెప్పుకోవడానికి ఏముంది, చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఇలాగనే సిగ్గు లేకుండా, సిగ్గు వదిలేసి మళ్ళీ వీడియోలు చేస్తా ఉన్నాం అనుకోండి, మళ్ళీ లైన్ లో పడతాం, గాడిలో పడతాం కదా. ఇప్పుడు గాడి తప్పింది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే నేను చెప్పిన జాతకం తప్పయింది, అలానే అది ఇది చేస్తున్నాను, నేను ఇక మీదట వాళ్ళది ఎవరిది నేను చెప్పను అని మళ్ళీ అన్నాడు ఉమ్, ఓడిపోయిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఆ, నేను మళ్ళీ చూడు వెంకటేశ్వర స్వామి నాతోటి ఇలా చెప్పించాడు అని. అదే చెబుతారు చూడండి. ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ఆ కప్పు వాళ్ళు గెలిచారు, అభిమానం మనం గెలిచాము అని చెప్పుకున్నట్టు, ఓడిపోయిన వాళ్ళు చెప్పుకున్నట్టు ఉమ్, వీళ్ళు కూడా అదే మాటలు చెబుతారు. 4 రోజులు సిగ్గొదిలేసి వీడియోలు చేస్తే మళ్ళీ చూస్తారు జనాలు, మళ్ళీ నమ్మేవాడు నమ్ముతాడు, మళ్ళీ మనం స్ట్రీమ్ లైన్ లో పడతాం, పాత విషయాలు మర్చిపోయి మళ్ళీ కొత్తగా ఇక్కడి నుంచి మొదలు పెడతాం అనేది ఒకటే లక్ష్యంతో వీళ్ళు ఈ పనులన్నీ చేసేది. ఇది కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. అవును. యా. ఆ అదే. స్ట్రాటజీలో వీళ్ళందరూ ఇలాగా మళ్ళీ మళ్ళీ తిరిగి తీసుకొస్తుంటారు. మన చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చూసామనంటే న్యూట్రిన్ చాక్లెట్ ఉమ్, ఎన్ని రంగులు మారి ఉంటదండి. అవును. సైజు మారి ఉండొచ్చు, దానిపైన ఉండే ర్యాపర్ మారి ఉండొచ్చు, దాని ప్యాకింగ్ మారి ఉండొచ్చు. ఉమ్, అన్ని మారుతాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వటం కోసం దాన్ని మారుస్తారు. ఎందుకంటే ఇంకోటి ఏదో ఒక కొత్త చాక్లెట్ వస్తుంది, ఆల్ఫెన్ లెబే అని ఇంకోటి వస్తుంది. దాని ఉమ్, ప్యాకింగ్ వేరే రకం ఉంటుంది, దాని స్టైల్ వేరే రకం ఉంటుంది అనగానే దానికి అట్రాక్ట్ అవుతున్నారు అనుకోండి, అవును. వీళ్ళు కూడా వీళ్ళ స్టైల్ ఒకటి మారుస్తారు. కానీ మొత్తం ఉండేది అయ్యే క్యాండీసే. ఉమ్, ఏ చాక్లెట్ అయినా అదే చాక్లెట్, ఏ పంచదార క్యాండీసే ఉంటాయి.
వాటన్నిటిని ఏంటంటే ఇట్లాగా ఆ, ఒక స్ట్రాటజీ పెట్టి, మార్కెటింగ్ స్ట్రాటజీ పెట్టి దాన్ని అలా ముందుకు తీసుకొస్తుంటారు. ఇవన్నీ జరగలేదు అనుకోండి. ఇప్పుడు కోక్ ఉంది. అప్పట్లో ఉండే ఏంటి, 300 ml బాటిల్స్, అది థమ్స్ అప్, లిమ్కా ఇట్లాంటివి ఉండేవి. ఆ తర్వాత చిన్నగా చిన్నగా ఏమైంది, చిన్న బాటిల్స్ వచ్చాయి. ఆ తర్వాత ఏమైంది, పెట్ బాటిల్స్ వచ్చాయి. ఆ తర్వాత ఏమైంది, లీటర్ బాటిల్స్ వచ్చాయి. ఇప్పుడు 2 లీటర్ల బాటిల్, పార్టీ బాటిల్స్ అని పెద్ద బాటిల్స్ వస్తున్నాయి. వీటన్నిటితోటి ఒక సైజు మారుస్తుంటే ఇవన్నీ అలవాటు అయిపోయింది అనుకోండి. డైట్ కోక్ అని ఒక క్యాన్ తీస్తాడు. ఖచ్చితంగా ఇంగ్లీష్ సినిమాల్లో చూసేటప్పుడు హీరోలు వాళ్ళు వీళ్ళు బజార్లో మాట్లాడుకుంటూ ఆ క్యాన్ తాగేదో, లేకపోతే ఆ బీర్ క్యాన్స్ పోలి ఉండే క్యాన్స్ చేయటము, అలాగా ఒక్కో క్యాన్ అనేది ఒక దాన్ని తీసుకొస్తాడు. అప్పుడు వీటి సేల్స్ అన్ని ఇప్పుడు ఇవి ఎంత డౌన్ అయిందో ఆ సేల్ మొత్తాన్ని అది కాంపెన్సేట్ చేస్తుంది. అట్లాగే ఇవన్నీ ఊసర వెళ్ళలాగా రంగులు మార్చుకుంటూ ఉంటారు అన్నమాట వీళ్ళందరూ. ఇది కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. యా సిగ్గు లేకుండా మళ్ళీ వస్తే జనాలు వాళ్ళే చూస్తారు అని. యా అది డెఫినెట్ గా సార్. అది పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ అతను వీడియోలు చేసి ఏదో మాట చెబుతాడు. సంకల్పం అంటాడు, వెంకటేశ్వర స్వామి ఇచ్చిన ప్రతిభ అంటాడు, లేకపోతే ఆయన నాకు చేసిన మంచి అంటాడు. ఏదో అదే. ఒకటి చెప్పుకొని కాలం పబ్బం గడిపేస్తుంటారు. యా డెఫినెట్ గా సార్, ఎందుకంటే ఇలాంటి వాళ్ళని మనం చాలా మందిని చూసాము. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఒకళ్ళది స్టేల్ అయిపోయిందంటే దాన్ని పడేసి ఇంకో కొత్త దాన్ని ఎత్తుక్కుంటా ఉంటాడు. అలాగే వేణుస్వామి కూడా ఇంకా ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఎలాగో దిక్కులేడు కాబట్టి ఇప్పుడు ఇంకొకరిని ఎత్తుక్కోవడానికి వెళ్ళాలన్నమాట. అలా. ఇప్పుడు ఇతను ఇంకొక జగన్మోహన్ రెడ్డిని వెతకలేడు. ఉహుం. జగన్మోహన్ రెడ్డి ఇంకో వేణుస్వామి కాకపోతే పొన్నుస్వామిను, అంతే, ఇంకో జగన్మోహన్ రెడ్డి ఎత్తుక్కుంటాడు. ఇంకో స్వామిని ఎత్తుక్కుంటాడు. యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.